వెల్కమ్ బ్యాక్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బారామతి ఎయిర్ స్ట్రిప్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన సమయంలో విమానం రన్వేను తాకిన వెంటనే అదుపు తప్పి కూలిపోయిందని ప్రాథమిక సమాచారం. విమానం కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో 5గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా అజిత్ పవార్ తో పాటు 5గురు మృతి చెందినట్లు వైద్యులైతే వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ఒక విషాదకరమైన ఘటన, ప్రమాదంలో డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి చనిపోవడం చాలా విచారకరమైన సంఘటన. అయితే ఈ విమానాలు క్రాష్ అవ్వడం అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వడం వల్ల నిజంగా చాలా బాధాకరమైన విషయం. పొలిటికల్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఎవరైనా సరే ఇలా విమాన ప్రమాదంలోనే చనిపోవడం మనం ఎక్కువగా వింటున్నాం. సో ఈ ఘటన మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అక్కడ ఈ విమానం లోపాలు సరిగ్గా చూసుకోలేదు, అక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయి కూడా, విమానంలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో సరిగ్గా చూసుకోకుండానే దీన్ని తీసుకొచ్చారనుకోవచ్చు అంటారు. ఈ ఘటన ఏ విధంగా చూడాలి? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందడం ఒక విషాదం. ఆయన మృతికి సంతాపం తెలియజేయాలి. ఇలాంటి ప్రమాదాల్లో ఎంత పెద్దవారైనా కానీ హోదా లేకపోతే సామాన్యుల పెద్దవారా అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రాణాలు కోల్పోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామం. అందువలన ఇది ఒక యాక్సిడెంట్. అయితే ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? సాంకేతికపరమైనటువంటి లోపాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఏదన్నా ఫాగ్ ఇట్లాంటి కారణంతో ఏమన్నా జరిగిందా, ఏమిటి అనేటువంటిది మనకి విచారణ పూర్తయిన తర్వాత కానీ వెల్లడిగా. అందువలన ఇలాంటి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి సందర్భాల్లో మనం చూసాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళి ఏ విధంగా దుర్మరణం పాలయ్యారో మనం చూసాం. అప్పుడు వచ్చినటువంటి వార్తలు ఏమిటంటే, కొంతమంది ఇది సరైనటువంటి సమయం కాదు, వాతావరణం బాగలేదని హెచ్చరించినా కానీ వెళ్ళిపోయారు, ప్రయాణించారు అనేటువంటి అప్పుడు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఈ పొగమంచు కావచ్చు, లేకపోతే ఈ కారణంగా సరిగ్గా కనిపించని పరిస్థితులు ఉన్నాయనేటువంటి వాతావరణం వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఏ విధంగా క్లియరెన్స్, అధికార యంత్రాంగం ఏ విధంగా క్లియరెన్స్ ఇచ్చింది అనేటువంటిది మనకి ఇంకా తెలియదు. బారామతి ఎయిర్ స్ట్రిప్ కావచ్చు, లేకపోతే ఢిల్లీలో బయలుదేరినటువంటి సమయంలో కావచ్చు, మరి అలాంటి హెచ్చరికలు అధికారులు చేశారా లేదా, వాటిని విమాన సిబ్బంది ముఖ్యంగా, సరే రాజకీయ నాయకులు పర్లేదులే కొనుమని అంటారు వాళ్ళు, కానీ సిబ్బంది ఖచ్చితంగా దానికి వాతావరణం సరిగ్గా లేకపోయేట్లయితే కుదరదని చెప్పేసి చెప్పాలి. మరి అటువంటిది ఏమన్నా జరిగిందా లేదా, అసలు ఏం జరిగింది అనేటువంటిది మనకి ఇంకా వివరాలు వెల్లడైతే తప్ప దాని గురించి తప్పిదం ఎవరిది, సాంకేతిక లోపమో, పైలట్ లోపమో, లేకపోతే విమాన కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ లోపమో అనేటువంటిది మనం చూడాలి. అంటే ఎక్కువగా కీలక నేతలు ప్రయాణం చేసేటప్పుడు భద్రతా విషయంలో చాలా జాగ్రత్తలు పాటించడం ఉంటుంది. కానీ ఇక్కడ మనం భద్రతా లోపంగా కూడా చూడవచ్చు అంటారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా ఆ కోణంలో కూడా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగితే భద్రతా లోపమా, లేకపోతే నిర్లక్ష్యమా, లేకపోతే ఏం పర్లేదులే మనం వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక భరోసానా, లేకపోతే అతి విశ్వాసమా, ఏది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత మనకి అందులో కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఎందుకంటే ల్యాండ్ క్రాష్ అయ్యే ముందు పైలట్లు ఏం మాట్లాడారు, పైలట్లకి ఏ విధమైనటువంటి సమాచారం వచ్చింది ఏమిటి అనేటువంటిది అది గనక వెల్లడైన తర్వాత మాత్రమే ఏం జరిగిందనేది మనం స్పష్టంగా చెప్పగలం. అందువల్ల విమాన ప్రమాదాలు అనేటువంటివి సామాన్యులైనా లేదా అసామాన్యులైనా కానీ ప్రమాదాలే. అది ఒక ప్రముఖుడి ప్రాణం పోయినా,
ఒక సామాన్యుడి ప్రాణం పోయినా కానీ రెండింటిని మనం ఒకే విధంగా చూడాలి తప్ప మరొక విధంగా కాదు. ఎందుకంటే ప్రముఖుడైనంత మాత్రాన ప్రాణం చనిపోయిన తర్వాత ఏం విలువే ఉండదు కదా. అందుకని నిజంగానే ఒక ఘోరమైనటువంటి విషాదం ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది. మరి ఈయన మరణం తర్వాత ఏ విధమైనటువంటి రాజకీయ పరిణామాలకి వాటికి దారితీస్తుందనేటువంటిది మనం ఇప్పుడు చర్చించాల్సినటువంటి సమయం కాదు. కానీ ఖచ్చితంగా తక్షణమే వచ్చేటువంటి ఎజెండా అదేగా ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. ఓకే, మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ఆకస్మిక మరణం ఎలాంటి శూన్యతను సృష్టిస్తుందనుకోవచ్చు అంటారు, ప్రత్యేకించి ఎన్సీపీ పార్టీలో? ఇప్పుడు ఎన్సీపీ రెండు ముక్కలైంది. శరద్ పవార్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ, అజిత్ పవార్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ, వీళ్ళిద్దరు కూడా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు కలిపారనేటువంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిజానికి రెండు వర్గాలకు కూడా నాయకత్వం లేమి అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తా ఉంది. శరద్ పవార్ కి వయసు మీద పడటం, అజిత్ పవార్ దుర్మరణం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ పార్టీలలో ఉన్నటువంటి చదువుకొని నాయకత్వం కానీ కేడర్ కానీ ఏ విధమైనటువంటి రాజకీయ వైఖరి తీసుకుంటారు అనేది మాత్రం ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో చెప్పుకొస్తుంది. అందుకని నేను అనుకోవటం అజిత్ పవార్ వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీజేపీ తోటి ఏదో విధంగా సేల్ కావడం తప్ప వాళ్ళకి మరొక ప్రత్యామ్నాయం లేదు. అదేవిధంగా మిగిలినటువంటి పరిణామాలు అంటే వాటితో విలీనం అవుతారా లేకపోతే ఎన్సీపీగానే గుర్తింపును కొనసాగిస్తూ ఉంటారా అనేటువంటిది చూడాలి. ఓకే, అజిత్ పవార్ రాజకీయ ప్రయాణాన్ని ప్రజలు ఎలా గుర్తు చేసుకుంటారనుకోవచ్చు? అజిత్ పవార్ రాజకీయ ప్రయాణంలో బ్లాక్ అండ్ వైట్ రెండు ఉన్నాయి. అందువలన సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి భావజాలం కావచ్చు లేకపోతే మానసిక స్థితిని బట్టి చనిపోయిన వాళ్ళ పట్ల సహజంగానే సానుభూతి ఉంటుంది. అయితే ఇది యాక్సిడెంట్ లో చనిపోయారు కనుక సానుభూతి ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ తర్వాత అజిత్ పవార్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లేదా పార్టీ కార్యకర్తలు కావచ్చు, వారు అనుసరించేటువంటి వైఖరి ఏమిటనేటువంటి దాన్ని బట్టి జనం ఎన్సీపీ నాయకత్వం గురించి వాళ్ళు అనుసరిస్తారు. ఎందుకంటే అజిత్ పవార్ ఆయన గతం ఇంకా ఈ రోజు నుంచి గతం గురించి పెద్దగా మన వాళ్ళు విమర్శించడం లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనం ఏంటి, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారనేటువంటిది మనం గీట్రాయిగా చూడాలి. ఓకే, ప్రస్తుతం ఎన్సీపీ భవిష్యత్ దిశ మరి నెక్స్ట్ ఎవరి చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? చూడాలి. ఎందుకంటే ఎన్సీపీ రెండు వర్గాలు కూడా కుటుంబ నేపథ్యం నుంచే ఉన్నటువంటివి. అందువల్ల ప్రాంతీయ పార్టీ అది. రెండు వర్గాలు కూడా ప్రాంతీయ పార్టీలు ఇటీవల కాలంలో ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి అగ్రనాయకుడు మరణించిన తర్వాత ఆ పార్టీ ఏమైంది ఏమిటి అనేటువంటిది ఇటువంటి పరిస్థితి బహుశా ఏ రాజకీయ పార్టీకి ఎదురుగాను. వారసులు ఉన్నారు, మరి అజిత్ పవార్ వారసులు ఎవరైనా యాక్టివ్ గా ఉన్నారా అనేటువంటిది మనం చూడాల్సి. ఎందుకంటే ఇప్పటి వరకు అజిత్ పవార్ వారసులు ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు, లోకేష్, కేసీఆర్, కేటీఆర్, కరుణానిధి, మన స్టాలిన్, ఇట్లా ఒక లైన్ ఉండటం అనేది మనం గతంలో చూసాం. ఇప్పుడు మరి అజిత్ పవార్ కుటుంబ సభ్యుల్లో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారంగానే, అంటే ఇప్పుడు ఈ సందర్భంగానే కాదు, గత అజిత్ పవార్ నాయకత్వంలో పార్టీ చీలిక ఇవన్నీ చేరినప్పటి నుంచి మరొక ప్రత్యామ్నాయ నాయకుడు ఆ కుటుంబం నుంచి కానీ లేదా మరొకరు ఉన్నట్టు కానీ ఎక్కడ మనకి సరైనటువంటి సమాచారం కూడా లేదు. అందుకని ఇప్పుడు ఎవరైనా ఎమర్జ్ అవుతారా అజిత్ పవార్ కుటుంబం నుంచి అనేటువంటిది చూడాలి. రెండోది, అజిత్ పవార్ కుటుంబం ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఎవరున్నారు ఏమిటి అనేటువంటిది మనకి ఇంకా స్పష్టంగా రాలేదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మహారాష్ట్రకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ
అజిత్ పవార్ స్థానాన్ని భర్తీ చేయడానికి, అంటే ఈయన లేని లోటు భర్తీ చేయగల శక్తి మరొక పర్సన్కి ఎవరైనా ఉన్నారనుకోవచ్చు అంటారు అందులో, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కాకుండా పార్టీలో? ఇప్పటి వరకు అయితే అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అజిత్ పవార్ అనేటువంటి నాయకుడికి ఉన్నటువంటి స్టేచర్ గాని, లేదా అతని అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు గాని అంత బలమైన వాళ్ళుగా ఎవరు కనపడరు. అందుకని నేను అనుకోవటం బీజేపీకి వాళ్ళు సరెండర్ కావటం మినహా మరొక దారి లేదు. అటువంటి సరెండర్ అయినటువంటి పరిస్థితుల్లో మరొకళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నుంచి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. అసాధారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఎవరైనా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వస్తే అది వేరే అంశం. కానీ ఇప్పుడైతే అలాంటి ప్రత్యామ్నాయం ఎవరు కనపడలేదు. అంటే ఆ పార్టీ తరపు లేరు, కానీ నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఉందనుకోవచ్చు అంటారు ఒకవేళ ఉంటే? అది చెప్పలేము ఇప్పుడు. ఎందుకంటే ఒక ముఖ్య నాయకుడు మరణించిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీలో ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చి ఎవరికైనా మేము డిప్యూటీ సీఎం ఇస్తాం మీరు తెచ్చుకోండి అంటే పవర్ స్ట్రగుల్ జరుగుతుంది. ఆ పవర్ స్ట్రగుల్లో ఎవరు ఎమర్జ్ అవుతారు, ఎవరు ఏమిటి అనేటువంటిది ఒకటైతే, వాళ్ళని స్వీకరించడానికి బీజేపీ అదేవిధంగా శివసేన, షిండే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేన సిద్ధంగా ఉంటాయా లేదు, ఇలా అనేక లెక్కలు తేలాల్సి ఉంటుంది. అందుకని దాని గురించి మనం ఇప్పుడే ఊహాగానాలు చేయడం కూడా తొందరపాటు అవుతుంది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే, ఇలాంటి విషాద ఘటనలు, ఈ విమానాలు కూలిపోవడాలు, ఇలాంటి ఘటనలు అసలు జరగకుండా కొంతవరకైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఈ భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రత్యేకించి? ఎందుకంటే ఒక నాయకుని కోల్పోయిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరైనా సరే ప్రాణాలు, ఆయనతో పాటు మరొక 5 కూడా చనిపోయిన పరిస్థితి వచ్చింది ఆ విమానం కూలిపోవడం వల్ల. సో ఇలాంటివి భద్రతా లోపాలు జరగకుండా తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ముందుగానే ఏమనుకోవచ్చు అంటారు? ఇలాంటి ప్రమాదాలు అంటే మానవ ప్రయత్నం ఎంత చేసినా దేవుడు రాతని తప్పించుకోలేరు. కాకపోతే కొంతవరకైనా మన ప్రయత్నం చేయడం మంచిది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? విమానాలకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు, అంటే స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటాయో ఆ మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. వాతావరణ పరిస్థితులు అనేవి కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా మారిపోతూ ఉంటాయి. అటువంటి వాటి గురించి పైలట్లకు తగినటువంటి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. రెండోది, అనూహ్యంగా ఎక్కడైనా పక్షులు ఇట్లాంటి వాటి నుంచి ముప్పు ఎదురయ్యేట్లయితే వాటిని తప్పించడానికి వీలైనటువంటి మార్గాల గురించి, గతంలో అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు పైలట్లు ఏ విధంగా విమానాలను కాపాడారు ఏమిటి, ఇవన్నీ కూడా ఒక హిస్టరీ ఉంటుంది. అందుకని సిబ్బందికి ఈ హిస్టరీకి సంబంధించినటువంటి, పైలట్ కి విమానాన్ని నడిపేటువంటి సాంకేతిక పరిజ్ఞానము లేదా అనుభవంతో పాటు ఇట్లాంటి ప్రమాదాలు అనుకోకుండా ముంచుకొచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటనేటువంటి అవగాహన కూడా కల్పించాలి. ఇన్ని చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో వాటిని నివారించలేనటువంటి పరిస్థితి మనకున్నది. అందువలన ఇది లైఫ్ లో ఒక భాగంగానే పరిగణించాలి. ఖచ్చితంగా ఫుల్ ప్రూఫ్ గా విమానాలు పశ్చిమ దేశాలు మనకంటే స్టాండర్డ్స్ అనేకం ఎక్కువగా మెయింటైన్ చేస్తుంది. అటువంటి చోట్ల కూడా విమానాల ప్రమాదాలు జరుగుతుంది. అందుకని దీనికి ఫుల్ ప్రూఫ్ గా ఖచ్చితంగా ఇదే అని చెప్పడానికి లేదు. ఎప్పుడు ఏ విధమైనటువంటి సాంకేతిక లోపం వస్తుందో ఎవరు కూడా గ్రహించలేనటువంటి పరిస్థితి. అందుకని 99% ఈ మెయింటెనెన్స్ అనేటువంటి సక్రమంగా జరిగితే ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి కారణాలతో ప్రమాదాలు జరిగే అవకాశం అయితే లేదు, ఉండదు. ఓకే, ఈ ఘటన తర్వాత ఒక మంచి నాయకుడిని కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో, అంటే ఎన్సీపీ పార్టీలో ఎమ్మెల్యేలు అంటే పక్క పార్టీల వైపు వెళ్ళే ప్రమాదం ఉందనుకోవచ్చు అంటారా ఈ ఘటన తర్వాత? చూడాలి. ఎందుకంటే ఉన్నటువంటి నాయకుల నిబద్ధత ఏమిటి అనేటువంటిది ఒకటి చూడాలి. ఎందుకంటే వాళ్ళు మాతృ సంస్థ ఎన్సీపీ నుంచి శరద్ పవార్ నాయకత్వం మీద తిరుగుబాటు చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు. మరి ఏ పర్పస్ తో అయితే బయటకు వచ్చారో ఆ పర్పస్ కి నాయకుడిగా ఉన్నటువంటి అజిత్ పవార్ దుర్మరణం చెందటం అనేటువంటిది నిజంగా ఆ నాయకులకి ఒక షాక్. ఈ షాక్ నుంచి వాళ్ళు తేరుకోవాలి. తేరుకున్న తర్వాత
రాజకీయ పరిణామాలను బట్టి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, తిరిగి మళ్ళా శరద్ పవార్ ఫోల్డ్ లోకి వెళ్తారా అనేటువంటిది కూడా ఒక సమస్య. వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎందుకంటే అధికారానికి అలవాటు పడి అధికారం కోసమే ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ యొక్క వైఖరి ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది వాళ్ళ మీదనే కాకుండా బీజేపీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా బీజేపీ వైఖరిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి ఏమిటి అనేటువంటిది మనం రాబోయే కొద్ది రోజుల్లో మనకు ఒక స్పష్టత వస్తుంది. ఓకే, నడిపించే నాయకుడు అజిత్ పవార్ లేకపోవడంతో ఎన్సీపీ బలహీన పడితే ఎవరికి లాభం అనుకోవచ్చు అంటారు? ఎన్సీపీ బలహీనపడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి లాభం అంటే క్యాడర్ మొత్తం ఎన్సీపీ వైపు వెళ్తే, అదే మన శరద్ పవార్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ వైపు వెళ్తే అది కొంతమేరకు లాభపడుతుంది. ఈ ఎన్సీపీ శరద్ పవార్ మళ్ళా అధికారానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, ప్రత్యామ్నాయంగా కనపడలేదు అని అనుకుంటే ఆ క్యాడరు బీజేపీ వైపు సహజంగా వెళ్ళడానికి సిద్ధపడతాయి. అందుకని ఒకవేళ ఎవరైనా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి భావంలో ఎవరైనా ఉండేట్లయితే ఎన్సీపీ గారిని కొనసాగుతారు. కానీ ఎక్కువ కాలం అయితే కొనసాగలేరు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలో అధినాయకుడు అంతరించిన తర్వాత అది అంత తేలిగ్గా సర్వైవ్ అయ్యేటువంటి అవకాశాలు దాదాపు ఎక్కడా లేవు. కేరళలోనే అనేక పార్టీలు బలమైనటువంటి పార్టీలుగా ఉన్నటువంటివి ఏ విధంగా అంటే అగ్రనాయకులు వాటిని ప్రారంభించినటువంటి నాయకులు చనిపోయిన తర్వాత వాటిని ఉనికిని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నాయో మనం కేరళలో చిన్న చిన్న పార్టీలే కావచ్చు. కానీ కేరళలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం వేరు, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం వేరు. అందుకని అటువంటి చోట్ల ఏ విధంగా సర్వైవ్ అవుతాయి అనేటువంటి ప్రశ్న. తమిళనాడు చూడండి, జయలలిత చనిపోయిన తర్వాత మరి అన్నాడీఎంకే 2-3 ముక్కలు అయిపోయాయి. అందుకని ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏమిటి అనేటువంటిది ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మనకు ఒక స్పష్టత. అంటే సాధారణంగా ఒక వ్యక్తి మరణం ఒక పార్టీ భవిష్యత్తును నిర్దేశిస్తుందంటారా? ప్రాంతీయ పార్టీల వరకు అయితే అంతే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకి ఒక విధంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు లేదా అవి అధికారానికి వచ్చినటువంటి నేపథ్యాలు వేరు. కానీ ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత అవి అనుసరిస్తున్నటువంటి విధానాలు వేరు. అందుకని ఎక్కువ భాగం అంతకుముందు వారు ఉన్నటువంటి పార్టీల మీద అసంతృప్తి లేదా వారు ఉన్నటువంటి పార్టీలలో వాళ్ళకి తగినటువంటి అవకాశాలు ఇవ్వకపోవడం, ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి కారణాలతో తప్ప సైద్ధాంతికమైన ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటివి కాదు ఈ పార్టీలు. ముఖ్యంగా అధికారం ఎటుంటే అటు వెళ్ళడం అనేటువంటిది ఒక ముఖ్య లక్షణం, వీటికి ఉన్నటువంటి ఒక ముఖ్య లక్షణం. అందుకనే అజిత్ పవార్ లాంటి ఒక టాలెస్ట్ పర్సన్, నిజంగా ఎన్సీపీ ఆ వర్గంలో ఆయన టాలెస్ట్ పర్సన్. ఎందుకంటే తిమ్మిని బొమ్మిని చేయగలిగినటువంటి నాయకుల్లో ఆయన ఒకటి. అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత మరి ఆ పార్టీని ఆ స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి ప్రముఖుడు ఎవరైనా ఎమర్జీ అయితే, ఆ ఎమర్జీ అయినటువంటి నాయకుడికి అండదండలు ఉంటే ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు. అందుకని అసలు రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది ఏమిటనేటువంటిది మనం వాటిని చూసి చెప్పాలి తప్ప ఫలానా విధంగా ఉంటుందని కానీ లేదా ఉండదని కానీ మనం ఎప్పుడైతే చెప్పలేదు. ఒకవేళ శరద్ పవార్ కనుక ఇప్పుడు యాక్టివ్ కాకపోతే పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనుకోవచ్చు? శరద్ పవార్ కి వయసు అయిపోయింది. ఆయన ఇంకా లిమిటెడ్ యాక్టివిటీస్ మాత్రమే చేయగలుగుతున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే అంత సామర్థ్యం ఉన్నటువంటి మహిళగా కనపడలేదు. అందుకని పురుషాధిక్య సమాజంలో సహజంగానే తండ్రి చాటు బిడ్డగానే ఆమె ఎదిగింది తప్ప ఆమెగా ఒక స్వతంత్రమైనటువంటి శక్తిగా ఇంతవరకు ఎప్పుడు ప్రూవ్ చేసుకోలేదు. ఎన్నికల్లో ప్రూవ్ చేసుకుంటే సుప్రియా సూలే కూడా శరద్ పవార్ అంతటి నాయకురాలుగా కావడానికి అవకాశం ఉంది. అటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అది జరిగేట్లు కూడా కనపడలేదు అనేది నాకు.
ఓకే, మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు అనుభవం లేని అనిశ్చిత వైపు వెళ్తున్నాయి అని అనుకోవచ్చు అంటారు ఇక మీద. అజిత్ పవార్ అనేటువంటి ఎన్సిపి ఒక పక్షం మాత్రమే. బీజేపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, షిండే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేన. అందువల్ల ఒక పక్షానికి చెందినటువంటి ఒక నాయకుడు మరణించినంత మాత్రాన అధికార కూటమిలో అనిశ్చితి ఏర్పడటానికి అయితే అవకాశాలు అయితే 100% లేవు. ఎందుకంటే ఏ పార్టీకైనా అదే వర్తిస్తుంది. అందుకని ఇప్పుడు ఈ కారణంగా అనిశ్చితి ఏర్పడుతుంది అనుకోవడానికి లేదు. రెండోది, ఒకవేళ అనిశ్చితి ఏర్పడటానికి కారణం ఈ పార్టీ నాయకత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేల సంఖ్యతోనే అది కనుక నిలబడితే అది వేరు. కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ విధమైనటువంటి లేదు. అందుకని అటువంటి అనిశ్చితి ఏర్పడుతుందని నేనే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మహారాష్ట్ర రాజకీయాలు ఎవరి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. అంటే ఆల్రెడీ బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. శివసేన అనేటువంటిది డమ్మీ అయిపోయింది. ఆ బీజేపీని అనుసరించేటువంటి శక్తిగా అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సిపి ఉన్నది. ఆల్రెడీ బీజేపీ నాయకత్వం వహిస్తాం డామినెంట్ పొజిషన్ లో. అందుకని ఈ కొత్తగా మళ్ళా వేరే వాళ్ళకు అనే ఏం లేదు. ఆల్రెడీ బీజేపీ ఉంది నాయకత్వ స్థానం. ఇంకా అది పటిష్టపడేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్సిపి లాంటి, అజిత్ పవార్ లాంటి నాయకులు లేకపోయిన తర్వాత దానికి తక్షణమే ఎలాంటి ప్రమాదం కూడా రాదు. అందుకని ఈ బలహీనతను అంటే ఈ మరణాన్ని అవకాశంగా తీసుకుని ఏర్పడేటువంటి శూన్యంలో బీజేపీ మరింతగా పటిష్టం కావడానికి వెంటనే పావులు గడుపుతుంది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు. మొత్తంగా మహారాష్ట్రలో అయితే ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకుందని అనుకోవాలి. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్తో పాటు మరో 4 కూడా ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లయితే తెలుస్తోంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలైతే చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్లుగా తెలుస్తోంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ బ్రతికిలేరని వెల్లడించింది. అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిపింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా వ్యవహరించారు. ఇక 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక అనంతరం బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీట్ను త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఇక బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.